దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియచేస్తున్నాను. అలాగే కుటుంబ సభ్యులకు, సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఎంతోమంది దైవజనులు ఉన్నారు. వారందరికీ, వారి కుటుంబాలకు, వారి సంఘాలకు నా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. లోకమంతటికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ఏంటంటే, నరావతారిగా ప్రభువైన యేసు ఉద్భవించినట్లుగా మనం చూడగలం. మత్తయి సువార్తలు కూడా మనం చూస్తే, ఆమె యొక్క కుమారుని కనును, ఆయన మన పాపముల నుండి మనలను విడిపించును, ఈయనకు యేసు అను పేరు పెట్టును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే, మనకున్నటువంటి పాప శాపములన్నిటి నుండి విడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. అలాగే మనం చూసినట్లయితే, బంధించబడిన వారికి విడుదలను కలిగించుటకును, కృంగిన వారిని లేవనెత్తుటకును మన దేవుడు దిగి వచ్చి ఉన్నారు. మనం ఆలోచన చేస్తే, మనకున్నటువంటి ప్రతి సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, ప్రతి అనారోగ్య సమస్యల నుండి మనలను విడిపించుటకు ఆయన ఈ లోకానికి అరుదించారు. ఈ క్రిస్మస్ పర్వదినాన మీకున్నటువంటి ప్రతి సమస్యల నుండి తొలగించబడి మీరు, మీ కుటుంబాలు క్షేమమును, ఆశీర్వాదమును పొందుకొందురుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఈ లోకమునకు రక్షకునిగా దిగివచ్చారు ప్రభువా. మాకున్నటువంటి ప్రతి ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి తొలగించుటకు మీరు ఈ లోకానికి దిగి వచ్చిన గొప్ప దేవుడవు. దేవా, మా కొరకు నీవు ఎవరో కోరుకొనని జననాన్ని కోరుకున్నారు ప్రభువా. మీకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తున్నాం. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి వారి సమస్యల నుంచి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నిటి నుంచి మీరు విడిపించండి. కుటుంబముల్లో సంతోషము, సమాధానము, ఆశీర్వాదము సమృద్ధిగా మీరు కలుగచేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ప్రతిరోజు మిమ్మలను బలపరచు దేవుని మాట అనే పేరు మీద వాక్యాలు మీకు వినిపింపబడుతున్నాయి. మీరందరూ చూస్తున్నారు. మీ ప్రోత్సాహాన్ని కామెంట్ల రూపంలో మాకు తెలియచేస్తున్నారు. మీ అందరికీ వందనాలండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా పరిచర్యల కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాం. మీ అందరికీ దేవుని కృప తోడయ్యుండునుగాక. ఆమేన్.